ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాయి. అయితే ముందుగానే ఉన్నాయి, వర్షాలు కూడా దగ్గర రాబోతున్నాయి. అది త్వరలో అన్నట్టు ఇది స్పీడ్గా ఉంది. కాలం గిరగిర తిరిగిపోతుంది, చూసుకోవచ్చు. ఈ వానలు కూడా ఇప్పుడే దగ్గరలోనే రానున్నాయి. అయితే ముందుగానే ఉన్నాయి వానలు, వరదలు. మరి అకాల వానలు వస్తాయో అకాల తుఫాన్లు వస్తాయో తెలియదు. గాలిదుమ్ములు గట్టిగా పిడుగు దెబ్బలు గట్టిగా ఉన్నాయి. జాగ్రత్త. ఇప్పుడు వానలు మళ్ళీ లేచిద్ది అంటున్నారు. అది 3 రోజులు 2 రోజులు అంటున్నారు. మరి ఇటు కూర్చుందో ఇటుకైతే తెలియదు. కానీ తెలంగాణ అయితే పెద్దగా మనకి లేదు ఇటు ఎఫెక్ట్. అయితే ఎఫెక్ట్ అయితే ఇటు లేదు. చూడవచ్చు. ఇప్పుడు మనం వానలో ఇంకా కొద్దిగా లైన్లోకి రాబోతున్నాయి, వర్షాలు రాబోతున్నాయి. పంటలు కూడా పంటలు కొద్దిగా నష్టం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తినేది ఒకటి, చేసేది ఒకటి, అనేది ఒకటి. తినేది ఏందో మాట అనేదో తెలియదు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజంతా మనం బాగున్నాం. రేపు రోజున ఎలా ఉంటుందో మన పరిస్థితి తెలియదు. మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. వానలు ఒకటి, భూకంపాలు ఒకటి. భూకంపం ఒకటి ఉంది. ఈ యుద్ధం ఈ ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోద్ది. ఇంకో యుద్ధం స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఇంకో వైరస్ పుట్టింది. మళ్ళీ ఇంకో వైరస్ పుట్టనుంది. ఇంకో వ్యాధి పుట్టనుంది. ఇంకో దేశంలో ఒక వైరస్ పుట్టనుంది, ఒక వ్యాధి పుట్టనుంది. మళ్ళీ ఇంకో దేశంలో ఇంకో యుద్ధం స్టార్ట్ కానుంది. ఈ ఉక్రెయిన్ ఈ యుద్ధం ఆగిపోద్ది. మళ్ళీ ఇంకో దేశంలో ఇంకో యుద్ధం స్టార్ట్ కాబోతుంది. మరి అది త్వరలో ఆ యుద్ధానికి మనం కలుసుకున్నాం. మూడో ప్రపంచ యుద్ధానికి బీజం పడుద్ది 2025. పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. మూడో ప్రపంచాన్ని యుద్ధానికి బీజం పడవచ్చు, చెప్పలేము. పరిస్థితులు కూడా కొద్దిగా పరిస్థితులు బాగాలేదు. పరిస్థితులు కూడా బాగాలేదు. జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.